హైదరాబాద్ లో పోలీసులు ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ ఫుడ్ సేఫ్టీ అధికారులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. నాణ్యత లేకుండా అపరిశుభ్ర వాతావరణంలో బిస్కెట్స్ తయారు చేస్తున్న గోదాంలో సోదాలు చేపట్టారు. అంబర్పేటలో అపరిశుభ్ర వాతావరణంలో బిస్కెట్స్ తయారు చేస్తున్నారు. ఎఫ్డి ఫుడ్స్ పేరుతో గోదాంను నడిపిస్తున్న రఫీక్ అనే వ్యక్తికి నోటీసులు ఇచ్చారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. इसके नहीं बोलो ना ये पानी ना है भाई ये क्या है पाउडर डालते हैं अच्छा इससे अरे ये कैसा इससे హైదరాబాద్ లో పోలీసులు ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ ఫుడ్ సేఫ్టీ అధికారుల జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. నాణ్యత లేకుండా అపరిశుభ్ర వాతావరణంలో బిస్కెట్స్ తయారు చేస్తున్న గోదాంలో సోదాలు చేపట్టారు. అంబర్పేటలో అపరిశుభ్ర వాతావరణంలో బిస్కెట్స్ తయారు చేస్తున్నారు. ఎఫ్డి ఫుడ్స్ పేరుతో గోదాంను నడిపిస్తున్న రఫీక్ అనే వ్యక్తికి నోటీసులు ఇచ్చారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. హైదరాబాద్ లో పోలీసులు ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, ఇంకా ఎక్కడెక్కడ తనిఖీలు చేస్తున్నారు అధికారులు? నుమాన్, గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా నాణ్యత పాటించినటువంటి హోటల్స్, రెస్టారెంట్లు, దాంతోపాటు ఇటు తయారీ కంపెనీలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు దాదాపు గడిచిన 3 నెలలుగా కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు, దాడులు కూడా చేస్తారు. ఈ క్రమంలో హైదరాబాద్ అంబర్పేటలో ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఫుడ్ సేఫ్టీ అధికారులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. నాణ్యత లేకుండా అపరిశుభ్రమైనటువంటి వాతావరణంలో బిస్కెట్స్ తయారు చేస్తున్నటువంటి గోదాముల్లో సోదాలు నిర్వహించారు. సో ఇందులో భాగంగానే అంబర్పేటలో పూర్తిగా అపరిశుభ్రమైనటువంటి వాతావరణంలో బిస్కెట్స్, దాంతో పాటు చాక్లెట్స్, ఇతర ఫుడ్ కి సంబంధించినటువంటి తయారు చేసినటువంటి ఎఫ్డి ఫుడ్స్ పేరుతో గోదాం నడిపిస్తున్నటువంటి వాటి మీద స్పెషల్ ట్రైల్ చేశారు. సో అందులో భాగంగానే తనిఖీలో పూర్తిగా అక్కడ నాణ్యత లేకుండా పూర్తిగా అపరిశుభ్రమైనటువంటి వాతావరణంలో బిస్కెట్స్ తయారు చేస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో ఎఫ్డి ఫుడ్స్ పేరుతో గోదాం నడిపిస్తున్నటువంటి రఫీక్ అనే వ్యక్తికి యజమాని కూడా నోటీసులు ఇచ్చారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. గతంలో కూడా ఏదైతే ఇదే గోదాంకి గతంలో 2 సార్లు నోటీసులు ఇచ్చినా కూడా వారిలో ఎలాంటి మార్పు రాలేదని కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తున్నారు. ఈ క్రమంలో వారి లైసెన్స్ ఏదైతే ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి లైసెన్స్ ని రద్దు చేశారు. దాంతో పాటు వారి మీద కేసులు కూడా పెట్టినటువంటి పరిస్థితుంది. మొత్తం కూడా దాదాపు 4 బృందాలతో ఇటు అంబర్పేట కానివ్వండి, మూసారంబాగ్, దాంతో పాటు ఇటు బోడుపల్లి, ఉప్పల్లు, చెంగిచెర్ల, చర్లపల్లి లాంటి పారిశ్రామిక ప్రాంతాలు ఎక్కడైతే ఈ ఫుడ్ కి సంబంధించినటువంటి ప్రాసెసింగ్ యూనిట్స్ ఎక్కడెక్కడైతే ఉన్నారో అక్కడ అన్ని చోట్ల కూడా ఇటు అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. దాంతో పాటు ఇటు జీడిమెట్ల కానివ్వండి, చింతల్, షాపూర్ లాంటి పారిశ్రామిక వాడల్లో కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి ఇప్పటికే తనిఖీలు చేపడుతున్నారు. వైపు హోటల్స్, రెస్టారెంట్లు, దాంతో పాటు ఏదైతే ఇలా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ తయారీ కంపెనీల మీద, కార్ఖానాల మీద కూడా ప్రత్యేకంగా తనిఖీలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో అందులో మనం చూస్తున్నాం ఏదైతే ఇటు హైదరాబాద్ అంబర్పేటలో చేసినటువంటి తనిఖీల్లో మాత్రం పూర్తిగా ఇటు బిస్కెట్ తయారీ కంపెనీలు ఎక్కడ కూడా కనీస నిబంధనలు పాటించట్లేదు, నాణ్యతను పూర్తిగా గాలికి వదిలేసి కస్టమర్ల ప్రాణాలతో చెలగాట మారుతున్నారంటూ కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు కింద మండిపడుతూ వారి మీద పెనాల్టీలు కూడా భారీ స్థాయిలో వేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం వారికి పెనాల్టీ భారీ స్థాయిలో విధించారు. దాంతో పాటు ఏదైతే వారికి లైసెన్స్ ని కూడా రద్దు చేసి వారి మీద కేసులు పెట్టినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ నుమాన్.